అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు నేను చేసేది చూసి సెమినార్ ఇస్తున్నాం ఏంద్రా, లేదంటే ఇంకోటి ఇస్తున్నాం ఏంద్రా అంటున్నారు. అది స్టార్టింగ్ కదా, అలానే ఉంటుంది, ఫీర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. పోన్ వీడియోస్ తీసే కొద్దికి భయం పోతుంది, అలవాటు అయిపోతుంది. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దాకా మనం బయట అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ప్రజెంట్ నేనేమనుకున్నా అంటే మనం తిరుపతిలో ఉండి తిరుపతిని ఎక్స్ప్లోర్ చేయకపోతే బాగోదు కదా. అందుకని చెప్పి తిరుపతి సిరీస్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాను. దానికోసం మనం థింగ్స్ అన్నీ కొన్నాం అనమాట. కామెంట్లో చేశారుగా మైక్ కొనుక్కో భయ్యా అని చెప్పని. మైక్ కూడా కొన్నా, అంటే బడ్జెట్లో ఉండాలి కాబట్టి నాకు కావాల్సిన లైట్నింగ్ కేబుల్తో ఉన్న పిన్తో తీసుకున్నాను అనమాట. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇది ఒక 2500 పడింది. వాయిస్ కూడా క్లియర్గా వస్తుందని అనుకుంటున్నా. చూడండి, ఒకసారి చెక్ చేయండి, దాన్ని కూడా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే, తిరుపతి సిరీస్ అంటే ఇప్పుడు ఒక రోజులో తిరుపతి అంతా తిరగలేం కాబట్టి సిరీస్గా ప్లాన్ చేసి ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క వీడియోలో పార్ట్లుగా చూపిద్దాం అనుకున్నాం. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, ఎక్కడ ఏమున్నాయి, నియర్ బై తిరుపతి ఏంది అని చెప్పేసి అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మనం కూడా ఈ 1 month ఉంటాం, మళ్ళీ కాలేజ్ అయిపోతుంది, దాని తర్వాత బయట వెళ్ళాలి కదా. వీడియోస్ అయితే స్టార్ట్ చేయను, అక్కడికి వెళ్ళి వర్క్తో పాటు వీకెండ్స్ బయటికి వెళ్ళి ట్రావెల్ చేసి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే తిరుపతిని చేద్దామని డిసైడ్ అయ్యా. తిరుపతిలో చాలా ఉన్నాయి కదా ప్లేసెస్, అవన్నీ కవర్ చేసి ఒక సిరీస్ లాగా తీసి పెడదామని అనుకుంటున్నాను. ఈ మంత్లో అయితే అవే వస్తాయి. కాకపోతే ఒక 2 days పడుతుంది. ఓపిక్గా మెల్లిగా ఒక్కొక్కటి తిరుమల కానీ, అప్లాయగుంట కానీ, లేదంటే గుడిమల్లం, చాలా ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్ తిరుపతిలో తెలియనివి. అవన్నీ ఒక్కొక్కటిగా కవర్ చేసి మీకు చూపిస్తాను. వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియోస్ అన్నీ ప్రాపర్గా చూస్తే నాకు వాచ్ అవర్స్ అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా కొంచెం అది ఇది చేసుకొని చూడండి. ఇంకా ల్యాగ్ లేకుండా చూసుకుంటా, ఒక్కొక్క వీడియో లెంత్ లేకుండా మ్యాక్సిమం కవర్ చేసినట్టు మాత్రమే పెడతా. చూడండి, కొంచెం చూసి లైక్ చేశారండి. లైక్ చేస్తే ఇంకొంచెం కొంతమందికి ఎక్కువగా వెళ్తుంది అనమాట రీచ్. కాబట్టి లైక్ కూడా చేయండి, చూసి గుమ్మున వెళ్ళిపోకుండా. అదనమాట మ్యాటరు. సరే, ఇంకా ఒక్కొక్క వీడియోలో కలుసుకుందాం. బాయ్.